గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 637. ఈ రోజు డైలీ మనీ షోలోని నిన్న సోరోస్ ఫండింగ్ చేస్తున్నటువంటి ఓసీసీఆర్పీ సంస్థ అదానీ గ్రూప్ పై ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి మరొక పెద్ద సంస్థ పైన వీళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 555 పాయింట్స్ పెరిగి 65,387 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 181 పాయింట్స్ పెరిగి 19,435 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.69% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా Q1 జీడీపీ డేటా వచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈ Q1 లోని మన జీడీపీ 7.8% గ్రో అయింది. సో మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈ Q1 లోని జీడీపీ డేటా రావడంతోనే ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయింది. దాని తర్వాత ఈ ఆగస్ట్ మంత్ ఆటో సేల్స్ డేటా కూడా వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా బెటర్ సేల్స్ నే డెలివర్ చేయడం జరిగింది. సో ఇటువంటి పాజిటివ్ అప్డేట్స్ తోనే ఈ రోజు మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అన్నది కంటిన్యూ అయింది. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది. ఈ ప్రపోజల్ అమల్లోకి వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు ఏం ప్రపోజల్ తీసుకొచ్చారంటే సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఉంటాయి కదా, లైక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్, పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాస్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ క్లయింట్స్ కి డిస్ప్లే చేసినట్లయితే మోర్ క్లయింట్స్ ని వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు కదా. కానీ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే చూపెడుతుంటారో వాటిలో కొంతమంది మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. లైక్ రీసెంట్ గా మనం చూసాం కదా, ట్రేడింగ్ రిలేటెడ్ గా ప్రాఫిట్ స్క్రీన్ షాట్ కావచ్చు, వీడియోస్ లో ప్రాఫిట్స్ అవి చూపెడుతుంటారు, వాటిలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అన్నది. సో ఇలా ఇన్వెస్టర్స్ మోసపోకుండా ఉండడానికి సెబీ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రపోజల్ లోని వీళ్ళు ఒక పెర్ఫార్మెన్స్ వాలిడేషన్ ఏజెన్సీని నియమించడానికి ప్రపోజ్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ వాలిడేషన్ ఏజెన్సీ చేసేటువంటి పని ఏంటంటే ఈ ప్రాఫిట్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే క్లెయిమ్ చేస్తుంటారో అది కరెక్టా కాదా అని చెప్పి ఈ ఏజెన్సీ కంప్లీట్ గా చెక్ చేసి దాని తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ ని వాలిడేట్ చేస్తుంది. సో ఇటువంటి ఏజెన్సీని గనక నియమించినట్లయితే ఎవరు కూడా ఫేక్ ప్రాఫిట్స్ నది చూపించి వాళ్ళ క్లయింట్స్ ని మోసం చేయడం అవ్వదు. కాబట్టి సెబీ ఈ రూల్ తీసుకురావడానికి అయితే ఆలోచిస్తుంది. ప్రెసెంట్ అయితే సెబీ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఎంటిటీస్ కి ఈ రూల్ తీసుకురావడానికి చూస్తున్నా. ఫ్యూచర్ లోని సోషల్ మీడియాలో ప్రాఫిట్స్ అవి చూపించి ఇన్వెస్టర్స్ ని ఎవరైతే అట్రాక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా కూడా సెబీ ఈ రూల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ సెబీ ఈ రూల్ ని గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, రీసెంట్ గా సోషల్ మీడియాలోని ఫేక్ ప్రాఫిట్స్ అవి చూపించి ఎంతమంది దొరికిపోతున్నారో. సో ఇది అబ్జర్వ్ చేసినటువంటి సెబీ ఈ రూల్ తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెప్టెంబర్ మంత్ లోని ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ ని కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ స్పెషల్ పార్లమెంట్ సెషన్ అన్నది సెప్టెంబర్ 18th నుంచి 22nd మధ్యన జరిగేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలోని గవర్నమెంట్ ఎప్పటి నుంచో 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ రూల్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే ఈ రూల్ ని తీసుకురావాలంటే పార్లమెంట్ లో దీని రిలేటెడ్ గా బిల్ పాస్ అవ్వాల్సి ఉన్నది. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ పార్లమెంట్ సెషన్ లోని ఈ బిల్ ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. మన కంట్రీలో చూసినట్లయితే వేరియస్ స్టేట్స్ లోని డిఫరెంట్ టైమ్స్ లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇలా ఎలక్షన్స్ డిఫరెంట్ టైమ్ లో జరుగుతుండడం వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఖర్చు ఎక్కువగా పెరిగిపోతుందని, సో మన కంట్రీ మొత్తం కూడా ఒకవేళ ఎలక్షన్ ఒక్కసారి జరిపినట్లయితే గవర్నమెంట్ కి అయ్యేటువంటి ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో ఈ రూల్ ని తీసుకురావడానికి ఆలోచిస్తుంది. చూడాలి ఈసారి ఒకవేళ ఈ బిల్ ని ఈ స్పెషల్ పార్లమెంట్ సెషన్ లోని వీళ్ళు ప్రవేశపెట్టినట్లయితే పాస్ అవుతుందా లేదా అన్నది మనకి న్యూస్ అయితే ఇప్పుడు సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోని దీని రిలేటెడ్ గా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ యుఎస్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి సోరోస్ ఫండింగ్ చేస్తున్నటువంటి ఓసీసీఆర్పీ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి కొన్ని పెద్ద కంపెనీస్ లో జరుగుతున్నటువంటి అవకతవకల రిలేటెడ్ గా రిపోర్ట్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే క్లెయిమ్ చేశారు. అండ్ దీనిలో భాగంగా నిన్న వీళ్ళు అదానీ గ్రూప్ పైన రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ అదానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ షేర్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేసినట్టుగా క్లెయిమ్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్ గా నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కూడా. వీళ్ళు మన ఇండియాకి చెందినటువంటి మరొక పెద్ద గ్రూప్ అయినటువంటి వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇప్పుడు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే వేదాంత గ్రూప్ వాళ్ళు COVID-19 పాండమిక్ టైంలోని మన ఇండియాలో ఉన్నటువంటి కీ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకుని వీళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేసేందుకు గాను వీళ్ళు లాబియింగ్ చేసినట్టుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే జనవరి 2021 లోని వేదాంత గ్రూప్ యొక్క చైర్మన్ అయిన అనిల్ అగర్వాల్ గారు మాట్లాడుతూ ఫార్మర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి
అయినటువంటి ప్రకాష్ జవదేకర్ గారు మన ఎకానమీ రికవరీ అయ్యేందుకు గాను ఈ మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి న్యూ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవి లేకుండానే వీళ్ళ ప్రొడక్షన్ ని 50% పెంచుకునేందుకు అలౌ చేయాలని చెప్పి కామెంట్ కూడా చేశారని, సో దీనికోసం అని చెప్పి వేదాంత వాళ్ళు చాలా లాబింగ్ చేసినట్టుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వేదాంత వాళ్ళ ఆయిల్ బిజినెస్ అయినటువంటి క్రెయిన్ ఎనర్జీ వాళ్ళు కూడా ఇటువంటి వాటికే పాల్పడినట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వేదాంత గ్రూప్ పైన ఈ రిపోర్ట్ రిలీజ్ అయినా కూడా వేదాంత స్టాక్ లో అయితే మనకి పెద్దగా ప్రెషర్ కనపడలేదు. అండ్ ఈ రిపోర్ట్ పైన ఇంకా వేదాంత గ్రూప్ వాళ్ళు అఫీషియల్ గా కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి వేదాంత గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో. మనమైతే ఇది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ ఓసీసీఆర్పీ వాళ్ళైతే మన ఇండియాకి చెందినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ పైన అయితే రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యి ఈ విధంగా క్లెయిమ్స్ చేస్తూ రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ కంపెనీస్ పైన క్లెయిమ్స్ ఏదైతే చేస్తున్నారో ఆ కంపెనీస్ ఆ తప్పులు చేశాయా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని చంద్రయాన్ 1 ని ఇస్రో వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేశారని అడిగాను. దీనికి ఆన్సర్ 2008 అక్టోబర్ 22 చంద్రయాన్ 1 ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రేపు ఏషియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది కదా, సో మనందరం కూడా రేపు క్రికెట్ మ్యాచ్ ని ఎంజాయ్ చేయొచ్చు. జనరల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బై ద వే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం అసలు ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడాయి ఆ డేట్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ రేపు మ్యాచ్ ని అందరూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్, స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జీనస్ పవర్ వాళ్ళకి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా కంటిన్యూస్ గా. ఇప్పుడు వీళ్ళకి మరొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 2247 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 24.18 lakh స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. సో ఇంత పెద్ద ఆర్డర్ రావడంతో వీళ్ళ మేనేజ్మెంట్ ఈ ఆర్డర్ రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ లో ఇది థర్డ్ లార్జెస్ట్ ఆర్డర్ అని, అండ్ ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఆర్డర్ బుక్ ఇప్పుడు 11,000 crores కి పెరిగినట్లుగా కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి జీనస్ పవర్ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్, డ్యామ్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ లాంటి హెవీ సివిల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 3,290 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 4,000 crores ఆర్డర్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ 4,000 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 3,290 crores వర్త్ ఆర్డర్ అంటే చాలా పెద్ద ఆర్డర్ కదా. సో ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి స్టాక్ లో మనం అంత పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్, బిఎస్సి వాళ్ళు రీసెంట్ గానే టెండర్ రూట్ లోని ఈచ్ షేర్ 816 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేస్తామని అనౌన్స్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత బిఎస్సి స్టాక్ అయితే కంటిన్యూస్ పెరిగిపోయింది. అండ్ ప్రెసెంట్ స్టాక్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ బైబ్యాక్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ కొంచెం ఎక్కువలో ట్రేడ్ అవుతుండటంతో వీళ్ళు మళ్ళీ ఈ బైబ్యాక్ ప్రైస్ ని 816 రూపీస్ నుంచి 1080 రూపీస్ కి రివైజ్ చేశారు. స్టిల్ వీళ్ళు 1080 రూపీస్ కి బైబ్యాక్ ప్రైస్ ని రివైజ్ చేసినా కూడా ఈ రోజు ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే ఈ బైబ్యాక్ ప్రైస్ తక్కువగానే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బైబ్యాక్ ప్రైస్ రివైజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కదా ఈ రోజు. దాని తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ మళ్ళీ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి మరి బైబ్యాక్ ఎలా సక్సెస్ఫుల్ గా వీళ్ళు చేస్తారన్నది. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని వీళ్ళు సెప్టెంబర్ 14th గా ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది. ఈ నజారా టెక్ వాళ్ళ బోర్డు ఈ సెప్టెంబర్ 4th రోజున మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లోని 750 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జీరోదా యొక్క ప్రమోటర్ అయిన నిఖిల్ కామత్ గారు నజారా టెక్ లోని 3.5% స్టేక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ నిఖిల్ కామత్ గారికి ఆల్రెడీ నజారా టెక్నాలజీస్ లోని 1% స్టేక్ ఉన్నది. చూడాలి ఇది వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. సో నిఖిల్ కామత్ గారు ఈ నజారాలో స్టేక్ ని పెంచుకుంటారా లేదా అన్నది మనకి త్వరలోనే తెలుస్తుంది. నెక్స్ట్, రీసెంట్ గానే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ రీటైల్ వాళ్ళు ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి $1 billion ఫండ్ రైజ్ చేశారు కదా. ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా రిలయన్స్ రీటైల్ వాళ్ళు అనదర్ $2.5 billion ఫండ్ రైజ్ చేయడానికి వేరియస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ తోని అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నట్టుగా రూటర్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ $2.5 billion ని కూడా రైజ్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ లోనే రిలయన్స్ రీటైల్ వాళ్ళు $3.5 billion ఫండ్ రైజ్ చేయాలని ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ ని అయితే అచీవ్ అవుతారని, సో ఈ రిలయన్స్ రీటైల్ ని వీళ్ళు త్వరలోనే లిస్టింగ్ కి తీసుకురావచ్చు. ఈ లిస్టింగ్ కి తీసుకురాకముందే వీళ్ళు ఫండ్ రైజ్ అయితే కంప్లీట్ చేయడానికి చూస్తున్నట్లుగా షేర్ చేయడం జరిగింది.
సో ఇప్పటికైతే రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా త్వరలో ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. రీసెంట్ గా అయితే రిలయన్స్ రీటైల్ బిజినెస్ ని గ్రో చేయడానికి వీళ్ళు వేరియస్ ఎక్విజిషన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా అయితే మార్కెట్ లోని మంచి బస్ కనబడుతున్నది. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళు కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అనేటువంటి కంపెనీతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని మొబైల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ కోసం గ్లాస్ అండ్ గ్లాస్ సిరామిక్ మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో దీని ద్వారా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలోని మన ఇండియాలోని వీళ్ళు హై క్వాలిటీ ఫినిష్డ్ కవర్ గ్లాసెస్ ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఈ కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ తో కలిపి ఈ జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేసి ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ కోసం ఈ గ్లాస్ అండ్ గ్లాస్ సిరామిక్ మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఆప్టిమస్ ఇన్ఫ్రా స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ నవనీత్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ నవనీత్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ అయిన జెనెక్స్ స్టూడెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ని నవనీత్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ లోని మర్జ్ చేయబోతున్నట్టుగా అండ్ అంతేకాకుండా వీళ్ళ నవనీత్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ యొక్క ఎడ్టెక్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని నవనీత్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ నుంచి డీమర్జ్ చేసి నవనీత్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ లోకి మర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ విధంగా చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ సింప్లిఫై అవుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళ బిజినెస్ కి బెటర్ సినర్జీస్ కూడా క్రియేట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ బిజినెస్ ని రీస్ట్రక్చర్ చేస్తున్నామని చెప్పి ఈ అనౌన్స్మెంట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో నవనీత్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జ్యోతి ల్యాబ్స్ స్టాక్ 4% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ జ్యోతి ల్యాబ్స్ వాళ్ళని సెప్టెంబర్ మంత్ లోని సెప్టెంబర్ 6th సెప్టెంబర్ 7th అండ్ సెప్టెంబర్ 8th అండ్ అలాగే సెప్టెంబర్ 12th వేరియస్ ఇన్వెస్టర్స్ అయితే మీట్ అవబోతున్నారు. సో ఇంతమంది ఇన్వెస్టర్స్ ఈ మంత్ లో జ్యోతి ల్యాబ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ని మీట్ అవుతుందన్న ఈ అప్డేట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి జ్యోతి ల్యాబ్స్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి MTNL అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు అనదర్ పిఎస్యూ అయినటువంటి BSNL వాళ్ళతోనే ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి పాన్ ఇండియా లెవెల్లోని టెలికాం సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్ గానే BSNL వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లోని వాళ్ళ 4G అండ్ 5G నెట్వర్క్ ని రోల్ అవుట్ చేయడం కోసం అని చెప్పి టాటా గ్రూప్ కన్సోర్టియం కి అయితే ఆర్డర్స్ ని కూడా ఇచ్చింది. ఇప్పుడు BSNL వాళ్ళు MTNL వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ పాన్ ఇండియా లెవెల్లో టెలికాం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి ఈ రోజు MTNL స్టాక్ 17% పెరిగింది. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ బజాజ్ ఆటో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బజాజ్ ఆటో కన్స్యూమర్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి NBFC బిజినెస్ ని ఆపరేట్ చేసుకోవడానికి గాను వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ NBFC బిజినెస్ ని వీళ్ళు ఏదైతే ఆపరేట్ చేస్తారో దానిలోని వీళ్ళు పబ్లిక్ డిపాజిట్స్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు. అంటే వీళ్ళు ఓన్లీ లోన్స్ మాత్రమే ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మహీంద్రా లాజిస్టిక్స్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళ కోసం మహీంద్రా లాజిస్టిక్ వాళ్ళు డెడికేటెడ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు వాళ్ళకి రూట్ మేనేజ్మెంట్ అసిస్టెన్స్ నెట్వర్క్ ఆపరేషన్స్ తో పాటు అడ్వాన్స్ అనలిటిక్స్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఫ్లిప్కార్ట్ తోని ఈ కొలాబరేషన్ ని అనౌన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని మహీంద్రా లాజిస్టిక్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ శక్తి పంప్స్ వాళ్ళకి షాంఘైలో ఉన్నటువంటి ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ అయిన శక్తి పంప్స్ షాంఘై లిమిటెడ్ ని వీళ్ళు క్లోజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీని వీళ్ళు క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు కానీ ఈ కంపెనీని ఎందుకు క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఈ రోజు NTPC లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 25.3 lakh షేర్స్ ఈచ్ షేర్ 229 రూపీస్ 95 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఈ బ్లాక్ ట్రేడ్ కొంచెం ఎక్కువకే జరగడంతో ఈ రోజు సెషన్ లో NTPC స్టాక్ 5% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.